జపాన్ చాలా కరుణామయ దృష్టితోటి టర్కీ, ఇరాక్, సిరియాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి కుర్దిష్ ప్రజల్ని తీసుకొచ్చి తన దేశంలో శరణార్థులుగా ఉంచుకున్నది. వాళ్ళకి శరణార్థి హోదా ఇచ్చింది, వాళ్లకు కొన్ని సదుపాయాలు కల్పించింది మానవతా దృక్పథంతో. కానీ అరబ్బు అంటే వాడి కథ ఎక్కడైనా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఎడారిలో పాపం అరబ్బు వాడు ఒంటెని బయట కట్టేసి ఒక గుడారం కట్టుకుని ఉంటాడు. ముందు ఒంటె చలిగా ఉంది, తల లోపలికి పెడతానంటుంది, పోనిమ్మంటాడు. ఆ తర్వాత మెడ లోపల పెడుతుంది, సరేలే అని ఊరుకుంటాడు అరబ్బు వాడు. ఆ తర్వాత ముందు కాళ్ళని పెడుతుంది, ఆ తర్వాత మొత్తం ఒంటె లోపలికి దూరిపోతుంది, అరబ్బు వాడు బయటకు వస్తాడు. సరిగ్గా ఈ అరబ్బు ఒంటె వాడి కథ ఇప్పుడు ఈ వరాబి అండ్ కవగూచి అనేటటువంటి 2 ప్రిఫెక్చర్లలో జరుగుతోంది. దయతో